క్విక్ రివిజన్ బిట్స్. టైం లేదు, ఫాస్ట్ చదువుతున్నాను. 36th క్వశ్చన్. ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కును 1978లో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ప్రాథమిక విధుల్లో పిల్లలకు విద్యావకాశాలు కల్పించే బాధ్యత తల్లిదండ్రి లేదా సంరక్షకుని బాధ్యతగా పేర్కొంటూ 11వ ప్రాథమిక విధిగా ఏ సంవత్సరంలో చేర్చబడింది? 2002లో. పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 243వ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? 352. ఆర్టికల్ 352. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 124. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిని జతపరచుము. 1 లక్ష్యాలతో రాజీ పడకపోతే ఏర్పడేది ఏంటి? ఒకటో దానికి సి అండ్ ఆన్సర్ సంఘర్షణ అన్నమాట. పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేనప్పుడు ఏర్పడేది ఏంటి? విషమ యోజన ఏర్పడుతుంది. అండ్ 3rd లక్ష్యాన్ని సాధించలేనన్న భయం ఏంటి? వ్యాకులత. అండ్ 4th లక్ష్య సాధన శక్తి సామర్థ్యం సరిపడకపోతే ఏర్పడేది ఏంటి? ఒత్తిడి. సో ఆన్సర్ వచ్చేసి 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005 యొక్క నినాదం. అండ్ ఆన్సర్ వచ్చేసి హమారా పైసా హమారా హాసాబ్. అండ్ ఆన్సర్ 3 అండి. తెలుగు అకాడమీలో ఈ క్వశ్చన్కి సమాధానం అనేది ఇవ్వలేదు, గమనించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005 సంబంధించి సరైన వాక్యం కానిది ఏంటి? అండ్ ఆప్షన్ వచ్చేసి 4. కేంద్ర క్యాబినెట్ ఆమోద తేదీ ఏప్రిల్ 19, 2005. మిగిలినవన్నీ కూడా ఆర్టీఐ 2005 సంబంధించిన వాక్యాలే అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005 యొక్క లక్ష్యాలు ఏంటి? పైవన్నీ కూడా లక్ష్యాలేనండి. ఆన్సర్ 4 అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకురావడం ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించడం. 3rd సమాచారాన్ని పొందటం, పౌరుల హక్కు అని తెలపడం. పైవన్నీ కూడా ఆర్టీఐకి సంబంధించి ఒక్క లక్ష్యాలండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005లోని అధ్యాయాలు, సెక్షన్లు, షెడ్యూల్స్ ఎన్ని? ఆన్సర్ వచ్చేసి 4. ఆర్టీఐ 2005లో అధ్యాయాలు వచ్చి 6, సెక్షన్లు వచ్చి 31, షెడ్యూల్ వచ్చి 2. ఆన్సర్ వచ్చేసి 4th. అండ్ ఆర్టీఐ 2005 ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు ఇవ్వదు? పైవన్నీ కూడా అండి. భారతదేశ సమగ్రతను, జాతీయతను దెబ్బతీసే సమాచారం ఇవ్వదు. నేరాలను రెచ్చగొట్టే సమాచారం మరియు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వదు. దేశ రక్షణ, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే సమాచారం అనేది ఇవ్వదు. వీటికి సంబంధించి మాత్రం 2005 ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వదనమాట. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. ఈలోపు మీరు మెసేజ్ చేయండి. ప్రస్తుత మన దేశ ప్రధాన సమాచార అధికారి ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి 4 చెప్తాను. వాటిలో ఏంటనేది మీరే గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి. అండ్ ఫస్ట్ది వచ్చేసి శ్రీమతి ఆనంది రామలింగం. అండ్ సెకండ్ వచ్చి శ్రీ వికే తివారీ. అండ్ 3rd వచ్చి శ్రీ హీరాలాల్ నమారియా. అండ్ 4th వచ్చి ఆర్కే మధుర్. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. ప్రస్తుతం మన దేశ ప్రధాన సమాచార అధికారి ఎవరు? దీని ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండింగ్లో. ఈరోజు మీరు కనుక్కొని మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ చట్టాన్ని మొట్టమొదటిగా అమలు చేసిన దేశం ఏంటి? స్వీడన్ దేశం అనమాట. ఆన్సర్ వచ్చి 2nd. అండ్ ఆర్టీఐ చట్టం 2005 ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది? అండ్ ఆర్టికల్ 19 ద్వారా సబ్స్ట్రాక్షన్స్ 1 అనమాట. సో దాని ద్వారా ఆర్టీఐ చట్టం 2005లో ఏర్పడింది. అండ్ ఆర్టీఐ చట్టం 2005కు సంబంధించి సరైన వాక్యాన్ని చెప్పండి. ఈ ఆన్సర్స్ చూడండి. ఈ చట్టంలో పౌరులందరూ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందే హక్కు ఉంటుంది. కరెక్టే. చట్టం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోపు ప్రజా సమాచార అధికారిని నియమించుకోవాలి. అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమించుకోవాలి. కరెక్టే. దరఖాస్తు స్వీకరణ తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తుదారునికి సమాచారాన్ని అందించాలి. ఇది కరెక్టేనండి. అండ్ డి వచ్చేసి
ఒక వ్యక్తి ప్రాణానికి వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని 2 రోజుల్లో లేదా 48 గంటల్లోనే ఇవ్వాలి. ఈ 4 కూడా కరెక్టేనండి. ఆన్సర్ వచ్చేసి 4th అనమాట. అన్నీ సరైనవి. ఆర్టీఐ 2005 యొక్క నినాదం ఏంటి? హమారా పైసా హమారా సాహబ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మళ్ళీ 2 చెప్తాను. ఈ 2 కూడా ఇంపార్టెంట్. అండ్ ఆర్టీఐ 2005 సంబంధించి సరైన వాక్యం కానిది ఏంటి? సరైన వాక్యం కానిది 3 సరైనవి. చట్టం అమలు తేదీ అక్టోబర్ 12, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ఆమోదించేది జూన్ 15, 2005 ఆమోదించారు. పార్లమెంట్ ఆమోదించిన తేదీ మే 12, 2005 అనమాట. ఈ 3 రైట్ ఆన్సర్స్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్టీఐ సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. అండ్ ఫస్ట్, కుంటనాలు, సంఘర్షణలు, ఒత్తిడి, వ్యాకులత. ఇది సరైనది కాదు. అండ్ సెకండ్, కుంటనాలు, సంఘర్షణలు, వ్యాకులత, ఒత్తిడి. ఇది సరైనది కాదు. అండ్ నెక్స్ట్, సంఘర్షణలు, కుంటనాలు, ఒత్తిడి, వ్యాకులత. థర్డ్ ఆన్సర్ ఇది సరైనది. అండ్ ఫోర్త్ది, సంఘర్షణలు, కుంటనాలు, వ్యాకులత, ఒత్తిడి. ఇది సరైనది కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్ర డాక్టర్ కోర్సు చదవాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. అయితే డాక్టర్ కోర్సులో సీనియర్లు అధికంగా ర్యాగింగ్ చేస్తారన్న భయం కూడా అతనిలో ఉంది. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏ రకానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రక్షణ తంత్రాలలో సరికాని వివరణ ఉన్న జతను గుర్తించండి. సరికాని వివరణ, పుట్టినవాడి గిట్టక తప్పదు, బౌద్ధికీకరణ. ఇది సరికాదు. ఇష్టం లేని వ్యక్తితో రాజీ పడి జీవించడం అంతర్లీనం. ఇది సరికాదు. అత్త మీద కోపంతో అత్త మీద విస్థాపనం. ఇది సరికాదు. అండ్ ఫోర్త్, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనడం హేతుకీకరణం. ఇది సరైనది. రక్షక తంత్రాలు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ఆర్టీఐ కమిషనర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి షేక్ రిహానా బేగం. సమాచార హక్కు చట్టానికి మొట్టమొదటి ఆర్టీఐ కమిషనర్ షేక్ రిహానా బేగం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన రాష్ట్ర ప్రధాన సమాచార అధికారి ఎవరు? అండ్ ఆన్సర్ వచ్చేసి శ్రీ ఆర్ మహబూబ్ బాషా. శ్రీ ఆర్ మహబూబ్ బాషా. నేను ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాను కదండి, దానికి ఆన్సర్ వచ్చేసి ప్రస్తుతం మన దేశ ప్రధాన సమాచార అధికారి వచ్చేసరికి శ్రీ హీరాలాల్ సమారియా. శ్రీ హీరాలాల్ సమారియా. ఇది నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఎస్సిలో పొందిన వైఫల్యం వల్ల కలిగిన బాధను మర్చిపోయి మరో ప్రయత్నానికి సిద్ధం కావటం దేనికి సంబంధించింది? ఆప్షన్ వచ్చేసి 4 అనమాట. దమనం, పరిహారం, ఉపసంహరణ. ఈ 3 రక్షణ తంత్రాలకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఘటనను లేదా మార్పును సవాలుకు వ్యక్తి శారీరకంగా మానసికంగా అతిగా స్పందించడాన్ని ఒత్తిడి అని నిర్వచించిన వారు? ముర్రే. ఒక సంఘటనకు లేదా మార్పుకు సవాలుకు వ్యక్తి శారీరకంగా మానసికంగా అతిగా స్పందించడాన్ని ఒత్తిడి అంటే స్ట్రెస్ అని నిర్వచించిన వారు ముర్రే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి సరికాని జత గుర్తించండి. ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి సెకండ్, మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదని తెలిపింది బెర్నాల్డ్. ఇది రైట్ ఆన్సర్. సరికాని జత, సరికాని ప్రవచనం అన్నమాట. ఇది మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదని తెలిపింది బెర్నాల్డ్. అండ్ మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. అంటే ప్రవచనాలన్నీ కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్, ఈ క్రింది వారిలో మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి అంటే మెంటల్ హెల్త్ కలిగిన వ్యక్తి లక్షణాలకు సంబంధించి సరైనది గుర్తించండి. సరైనది, హరి సాంఘిక సంబంధాలు చక్కగా అర్థం చేసుకోవటం. ఇది సరైనది అనమాట. మిగిలినవన్నీ కూడా మహి భావోద్వేగ సమతుల్యత కలిగి ఉండటం కూడా సరైనది. అండ్ నెక్స్ట్, లక్ష్మి ఆరోగ్యవంతమైన ఆత్మభావన కలిగి ఉండడం కూడా సరైనది. అండ్ సి వచ్చేసి కరెక్ట్ కాదనమాట. ఆన్సర్ వచ్చేసి ఏబిడి సరైనవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రోబీసస్ బీతులను జతపరచండి. ఆన్సర్ వచ్చేసి 1 ఏకోఫోబియా.
దీనికి సరైనది ఎత్తైన స్థలాలంటే భయం అనమాట, భీతి అంటే భయం. అండ్ సెకండ్ హిమోటోఫోబియా, దీనికి వచ్చేసరికి రక్తం పట్ల భీతి, అంటే రక్తం అంటే కూడా భయం అనమాట వీళ్ళకి. అండ్ థర్డ్ క్లుస్టోఫోబియా, ఇరుకుగా ఉన్న ప్రదేశాలంటే భీతి, అంటే ఇరుకుగా ఉన్న ప్రదేశాలంటే భయం అనమాట వీళ్ళకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నాడీ రుగ్మతలకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసరికి శారీరక సంబంధం కానీ శిరోభారం, స్వశరీర దుశ్చింత, ఇది కరెక్ట్ కాదు. డాక్టర్ రోగం ఏదో చెప్పినా నమ్మపోవటం, అది కరెక్ట్ కాదు. అండ్ సి ఒకటే కరెక్ట్ అనమాట. తనను తాను పనికి మాలిన వాడు అనుకోవటం, ఇది వచ్చేసి అవసాదం కింద వస్తుంది. ఇది ఒకటే సరైంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. మేధావులకు మానసిక ఆరోగ్యం, శ్రామికులకు శారీరక ఆరోగ్యం ముఖ్యం, ఇది కరెక్ట్ కాదు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం, ఇది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ముఖ్యం, ఇది కరెక్ట్ కాదు. ఆన్సర్ వచ్చేసి 4 అనమాట. శారీరక మానసిక ఆరోగ్యం రెండూ కూడా ముఖ్యం అనమాట ఒక మనిషికి, మేధావులకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టీచర్ ఉద్యోగం రానిదే మంచిదైనది. ఒకవేళ వచ్చి ఉంటే దూర ప్రాంతాలకు బస్సులో వెళ్ళి తన ఆరోగ్యం పాడేదని రమ తన స్నేహితురాలు లక్ష్మితో అంటే రమ ఉపయోగించిన రక్షణ తంత్రం ఏంటి? ఆన్సర్ వచ్చేసి హేతుకీకరణం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పటి నుండో తన లక్ష్యం టీచర్గా పెట్టుకున్న మనస్విని త్రుటిలో తన ఉద్యోగం కోల్పోయి తీరని కోరిక బాధను మరచిపోలేక ఆమె ఎదుర్కొనే మానసిక స్థితి ఏంటి? కుంటనం. ఆన్సర్ వచ్చి కుంటనం. మహేంద్ర అనే విద్యార్థి ఇండియన్ క్రికెట్ టీం 2020 వరల్డ్ కప్ గెలవటంతో తనే గెలిచినంతగా సంతోషిస్తూ తన తరగతిలోని మిత్రులందరికీ స్వీట్స్ పంచాడు. అతను ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి? సెకండ్, తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఈ కింది వాటిలో సరైనవి ఏంటంటే 1, 2 కూడా సరైనవి. ఇష్టం లేని వ్యక్తితో రాజీ పడి జీవించడం అంతర్లీనం అనమాట. అండ్ నెక్స్ట్, పెద్దవారైనా చిన్నపిల్లల వల్ల ప్రవర్తించడం ప్రతిగమనం, ఈ 2 రైట్ అనమాట. 3వది రాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సాంఘికంగా ఆమోదం పొందని రక్షక తంత్రాలను గుర్తించండి. విస్థాపనం, ప్రక్షేపణం. ఆన్సర్ వచ్చేసి విస్థాపనం, ప్రక్షేపణం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి కడపలోని తన తమ్ముడి పెళ్లికి వెళ్ళింది. అయితే ఆమె ఇప్పుడు కర్నూలులో ఉన్న తన ఇంటికి తాళం వేశానా లేదా అని ఆలోచిస్తూ ఉంది. అయితే లక్ష్మి ఎదుర్కొంటున్న నాడీ రుగ్మత ఏంటి? ఆన్సర్ వచ్చేసి అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత అనమాట. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి మీద అభిరుచి లేని రమేష్ అనే ఉపాధ్యాయుడు ఆ వృత్తి యొక్క గొప్పదనాన్ని ఉపన్యాసాలతో చెప్పటం ఈ రక్షక తంత్రం. ప్రాయశ్చిత్తం. ఆన్సర్ వచ్చి ప్రాయశ్చిత్తం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రక్షక తంత్రాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి అన్నాడు. సరికానిది వచ్చేసి ఈ పైవేవి కూడా సరికావన్నమాట, అన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు ఇచ్చేసారు, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి లేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడిగా మారటం, అలాగే చిన్నతనంలో చాలా బలహీనంగా ఉన్న పెద్దయ్యాక సుప్రసిద్ధ మల్లయోధుడు కావటం, ఈ రక్షక తంత్రాలన్నీ దేనికి సంబంధించినవి? పరిహారానికి సంబంధించిన అనమాట. పరిహారం అనే రక్షక తంత్రానికి ఇవన్నీ సంబంధించి ఉన్నాయి.